బయలుదేరాము. విజయనగరంకి యుద్ధం స్టార్ట్ చేసాం, యుద్ధం ప్రకటించాం. ఇక మెయిన్ మొలకర తెత్తనే స్టార్ట్ చేస్తారు. మొత్తం ప్యాకేజీలు ఏవి రిసీవర్లు అన్నీ వేసుకొని యుద్ధం స్టార్ట్. విజయనగరం అయిపోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ విజయవాడ అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల అయిపోతే అక్కడ కలుద్దాం. కనకదుర్గం దయ వల్ల చల్లగా చూస్తున్నాను. దేవుడి దయ వల్ల సైట్ ఫస్ట్ నుంచి బిల్డింగ్ కాడి నుంచి మొదలు ఎండింగ్ ఎంత ఎలాగైతుందో పని మొత్తం పిన్ టు పిన్ వీడియో పెడతాను. ఈ వీడియో రూపంలో చూసి నాకు మంచి ఆపర్చునిటీలు ఇస్తారని మీ ఈశ్వర్ హోమ్ థియేటర్కి జై హింద్. విజయనగరం శంకరన్నది హ్యాపీ జర్నీ సాగిపోయిందండి. ఇది మన భాస్కర్ అన్నది, శ్రీనివాస్ అన్నది. ఇది డూప్లెక్స్, చాలా బాగుంటుందండి ఇల్లు. మొత్తం డే 1 తెలిసిందే కదండి. మెటీరియల్ మొత్తం వేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసాం. చాలా బాగా వచ్చింది. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మొత్తం అంతా ఈ వీడియో రూపంలో మీకు చెప్తానండి, చూడండి ఒకసారి. షాప్ పరంగా మొత్తం సామాన్లన్నీ కార్లో ఎక్కించుకోవడం జరిగింది. ఏవి రిసీవర్ ప్రాజెక్టులు ఏవేవి ఇక్కడ ఇస్తున్నానో మొత్తం అంతా మీకు చెప్తానండి వీడియో రూపంగా. ముందు ఈ వీడియోలో ఎలాగొచ్చిందో చూడండి. అద్దరిపోయిందండి సినిమా. ఇదినండి మన శ్రీనివాస్ అన్న, భాస్కర్ అన్న ఇద్దరు అన్నదమ్ములు. నాకు ఆపర్చునిటీని ఇచ్చిన ఇద్దరు అన్నదమ్ములకి నేను పేరు పోయినప్పుడు రుణపడే ఉంటాను. చాలా బాగా వచ్చిందండి. పిచ్చెక్కించాం. ఇంకా ఫ్లోర్ లైట్ కానీ మొత్తం అంతా కానీ, సినిమా పోస్టర్స్ కానీ, ఒక లోన కానీ అంబియన్స్ అనేది మనకి థియేటర్ ఎఫెక్ట్ లాగా ఉండాలని మొత్తం అంతా ఇచ్చాను. నాకు ఈ కస్టమర్ మొత్తం ఇంక్లూడ్ సోఫాస్ కూడా నాకే చెప్పారండి. నాకు తెలిసిన సోఫాస్ని పిలిపించి కొలతలు తీసుకొని మొత్తం ఫ్యాబ్రిక్ అంతా మన థియేటర్ రూమ్లో ఎంచుకోవడం జరిగిందండి. మొత్తం వర్క్ అంతా మొత్తం ఇక్కడే జరిగింది. చాలా బాగా వచ్చిందండి నిజం చెప్పాలంటే. చాలా రోజుల తర్వాత ఇంత మంచి థియేటర్ చేశానండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా వచ్చింది, బాగుంది. ఇక్కడ వాడుతున్న ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ ఏంటి మనకి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో రూపంలో చూడండి. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మళ్ళీ చెప్తానన్నా. చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. కొంచెం ఇందులోనే వాళ్ళిద్దరికి కొంచెం బాగా టచ్ ఉందండి. సౌండ్ అంటే ఏంటి, ప్రొజెక్టర్ అంటే ఏంటి మొత్తం అంతా తిరిగారు. ప్రతి ఒక్క దగ్గరికి తిరిగి వచ్చారు మన దగ్గరికి. ఇది ఎప్సన్ ప్రొజెక్టర్ మొత్తం అంతా. ఇది మనం ఎప్పుడు వేయలేదండి, ఉన్నట్టే చెప్పడం నాకు ఇష్టం కదా, బాగుంటుంది అని చెప్పి. ఎప్పుడు 750 ఎప్పుడు అన్బాక్స్ చేసిందే కదా, ఇది మాత్రం కన్ఫర్మ్ చేశాను అన్బాక్సింగ్. ప్రొజెక్టర్ మాత్రం చాలా పెద్దదండి. 4K UHD 4K ప్రొజెక్టర్ 7100. చాలా బాగుంటుందండి ప్రొజెక్టర్. ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం అంతా ఇప్పి నాకు అన్బాక్స్ చేయాలనేది ఎవరికైనా ఉంటుంది కదండి. మనం ఎలాగో పర్చేజ్ చేయలేం ఎంత బడ్జెట్ పెట్టి. మన చేతుల మీద ఇంత పెద్ద ప్రొడక్ట్లు వెళ్తున్నాయంటే దేవుడికి నిజంగా నేను ఎప్పుడు రుణపడే ఉంటాను. నాకు ఇంత ఆపర్చునిటీలు ఇచ్చిన నువ్వు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారండి, చాలామంది వర్క్ చేస్తున్నారు. కానీ మనకి ప్రతి ఒక్క ఊరికి వెళ్తున్నానంటే అది మీ ప్రోత్సాహమేనండి. కొంతమంది ఏ ఊరైతే ఆ ఊరిలోనే చేసుకొని ఉంటారండి. నేను అలా కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తిరుగుతున్నానండి. హైదరాబాద్ నుంచి ఇటు వైజాగ్ వరకు. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి పుచ్చర్ల అయ్యప్ప బ్రో. నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో పెడుతున్నానండి. రూల్గా వెళ్ళొచ్చేయడం మొత్తం అంతా మాట్లాడుకోవడం, నన్ను రిసీవ్ చేసుకున్న ఇష్టం చాలా బాగుంది. నా వీడియో తన ఫ్యామిలీ మొత్తం చూస్తారంట. నేను అతనికి మొత్తం అంతా కొటేషన్ రెడీ చేసుకొని పంపించడం ఉంది. మొత్తం అంతా అయిపోయింది. మొత్తం 11 లక్షలకి నాకు వర్కింగ్ స్టార్ట్ చేసుకోమని మాటలైపోయింది. థియేటర్ చేసుకోవచ్చు కానీ రూల్గా చెప్పాలంటే కొంచెం సేపు నా దగ్గరే చేయించుకోవడం లేదండి. బడ్జెట్ ఎక్కడ మనకి తక్కువ ఇస్తే హై క్వాలిటీలో రావాలి, బడ్జెట్ తక్కువ రావాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. మినిమం మీ థియేటర్ చేయాలంటే 15 లక్షలు, 18 లక్షలు, 20 లక్షలు తక్కువ చెప్పట్లేదండి. దాంట్లో సక్కమే. కాకపోతే ఇప్పుడు రూమ్ సైజు బట్టి కొన్ని తగ్గుతుంటాయి అంతేగానండి, మొత్తం అంతా తగ్గిపోదు. కొన్ని మందులు మరీ దరిద్రంగా 3 లక్షలకి 4 లక్షలకే అకౌస్టిక్తోనే అక్మా సెటప్లతో 4K ప్రొజెక్టర్లతో వచ్చేయాలంటున్నారండి. ఇంకోసారి కమర్షియల్ పని మాత్రం నేను దయచేసి నాకు కాల్ చేయకండి. ఇంకా ఇసిగిపోయాను, చేయకండి. నెక్స్ట్ వచ్చేది సోఫా అతను కూడా మనకు వర్క్ అవుతున్నప్పుడే నేను రప్పించాను. కొన్ని పిన్ టు పిన్ మనకి ఇచ్చేస్తారండి. ప్రతి చోట పసాలు తిరుగుతామేంటి అనేది చాలా బాగా వచ్చింది. సోఫా అతనితో లెదర్మెంట్ తీసుకున్నాడు. ఫ్యాబ్రిక్స్ అండి, రకరకాల కంపెనీస్ నుంచి ఫ్యాబ్రిక్ తెప్పించాను. ఫ్యాబ్రిక్ ఏది అనేది డిజైన్ వీల్ చాయిసే. ఓన్లీ సోఫా అనేది మనకి మోడల్ ఎలా వస్తుంది అనేది త్వరలో మన షాపులో కూడా 2 రెక్లైనర్స్ వస్తాయి చూడండి. మోడర్జెడ్ రెక్లైనర్సే.
అది ఈసారి ఆ టైపు మనం ప్రతిసారి సోఫా షాప్కి తీసుకెళ్ళి అని పిలిపించక కన్నా 2 మాత్రం నేను డెమోలో ఉంచడం జరుగుతుంది. మీకు నచ్చినట్టయితే నీకు అవే సోఫాస్ మన దగ్గరికి వస్తాయి. టోటల్ ఎంటీ రూమ్ ఇస్తారండి మనకి. ఇది ఓన్లీ ఎలక్ట్రీషియన్ అనేది మీరే తెచ్చుకోవాలండి. లోన్ ఎలక్ట్రీషియన్కి మీరు ఇతను ఎలక్ట్రీషియన్ అంతా అది పెట్టుకోమన్నాను, నేనైతే మాత్రం ఏమీ లేదు. ఓన్లీ నాది ఫ్లోర్కి ఇచ్చే ఇండికేటర్ లైట్స్, ఫ్లోరింగ్ లైటే నాది. మీరు ఇతను టచ్ చేయించుకుంటారో అయితే మాన్యువల్లో స్విచ్లు వేయించుకుంటారో అది మీ ఇష్టం. టచ్ అనేది వేయించుకుంటే కొంచెం థియేటర్ కొంచెం బాగుంటుంది. అంటే నేను ఇక్కడ టచ్ వేయించారు వాళ్ళు, చాలా బాగా వచ్చింది. ఈ గోడలోకి ఇన్వాల్వ్ స్పీకర్స్ అండి ఇది కటింగ్. ఇది కూడా మీరే పెట్టుకోవాలండి దయచేసి. ఎందుకంటే సార్ నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, ఆ కటింగ్ ఎట్టే వాళ్ళని అక్కడి నుంచి తెచ్చుకోలేనండి. కటింగ్ ఎట్టి ఎలాగ ఇల్లు వరకు అవుతుంది కదా, మీకు లెదర్మెంట్ ఇవ్వమంటే ఇస్తాను. నాకు లోతు ఎంత కట్ చేయాలి, స్పీకర్ సైజ్ ఎంత కట్ చేయాలి చెప్తాను. ఇన్వాల్వ్ స్పీకర్స్ అండి కంపెనీ కొనాలంటే దాదాపు చాలా కంపెనీలు ఉన్నాయి. రేట్లు అంటే మామూలుగా ఉండవండి. దానికన్నా ప్రొజెక్టర్ కూడా నేను టెస్ట్ చేసుకుంటానండి. కొత్తది కదా, ఇప్పుడు వాళ్ళు ఇలా చాలా బాగుందండి. సూపర్ ప్రొజెక్టర్. మొత్తం అలాగే డిస్టెన్స్ కూడా చెక్ చేసుకోవాలి కదని చెప్పేసి అయిపోయింది. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ కానీ అన్నీ ఫినిష్ అయిపోతున్నాయి. సీలింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మొత్తం ఎలాగిచ్చారో ఎలాగైందో ముందుగా ఫోటోలు చూశారు కదా, థ్యాంక్ యూ అండి. మొత్తం అంత వర్క్ చూడండి, వుడ్ మొత్తం గ్లాస్ వోల్తో మొత్తం వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ వచ్చే షెడ్యూల్ మ్యాక్సిమం హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత నాకు చెప్తానండి షెడ్యూల్ ఎక్కడనేది. చాలా లాంగ్ నుంచి వచ్చింది సురేంద్ర గారిని, నేను చెప్తాను మొత్తం లాస్ట్లోనే. స్పీకర్ టు స్పీకర్, పిన్ టు పిన్ అక్కడే వర్క్ చేసుకున్నామండి. ఎక్కడ కూడా మేము స్పీకర్లు కానీ రెడీ చేసుకుని ఎప్పుడు వెళ్తాం, కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం అక్కడే రెడీ చేసుకున్నాం. ఇంకా ఏ పని కూడా మాకు ఏదైనా థియేటర్ చేయాలంటే 1 వీక్ పడుతుందండి. కానీ ఇది నాకు 14 డేస్ దగ్గర పట్టింది. 2 వారాలు కూడా అక్కడే ఉండడం జరిగింది. నేను విజయనగరం అప్ అండ్ డౌన్ పక్కనే కదండి, అప్ అండ్ డౌన్ కొన్ని వర్కులు చూసుకోవడం జరిగింది. కానీ టోటల్గా ఓవర్గా మన బడ్జెట్తోనే పూర్తి అయిపోయింది. లాస్ట్ ఇది ఏంటంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సబ్ ఊఫర్స్ టవర్లు ఎక్కడ కనబడవండి. మొత్తం బెంచ్ ఎంటీ రూమ్ మనకు ఇచ్చిందే మీరు చూసారు కదా. ఇన్వాల్వ్ స్పీకర్స్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ సెక్షన్ పట్టుకుంటామండి. ఫ్రంట్ సెక్షన్లో మొత్తం అకోస్టిక్ స్క్రీన్ వస్తుంది. 150 ఇంచెస్ స్క్రీన్ వేస్తాం ఇక్కడ. ఇది మొత్తం 13.5 వెడల్పు, 24 అడుగుల పొడవు ఉందండి రూము. 24 అడుగుల పొడవు, మంచి డెప్త్ అయిన మంచి రూమ్, సరైన రూమ్ అండి ఇది. ఆ సైజ్ కరెక్ట్గా ఉంటుంది కూడా. ఫ్రంట్ సెక్షన్లో ఏవి రిసీవర్ అని పెట్టుకోవడానికి కబోర్డ్స్ కానీ అన్నీ మొత్తం అంతా మనమే ప్లానింగ్. ఇక్కడ స్టాండు, HDMI కేబుల్, స్పీకర్ అన్నీ పని అంతా వర్క్ అంతా A to Z అంతా మందేనండి. నాకు ఎంటీ రూమ్ ఇవ్వాలి, ఎలక్ట్రీషియన్ ముందుగా మీరు లాక్కోవాలి. నాకు ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చి సంబంధించినంతా మీదే. ఓన్లీ నాకు అకోస్టిక్ ఎంటీ రూమ్ ఇస్తే సరిపోద్ది, తగ్గినంత నేను చూసుకుంటాను. గీకర్లు అన్నీ కూడా పిన్ టు పిన్ కస్టమర్ ఎదురుగా చేశానండి. లోన ఫోమ్స్ కానీ లోన క్రాస్ ఓవర్లు కానీ అన్నీ కూడా మనమే దగ్గరుండి చేయించాను. ఏదైనా సరే ఆలోచన నాది ఉందండి. నాకు ఒక రూమ్ చూస్తే ఎలా చేయాలనేది నా మైండ్లోనే 10-100 రన్ అవుతాయండి డిజైన్స్. కొంతమంది డెసిషన్ నాకు వదులుతారు, కొంతమంది నెట్లోని గూగుల్లోని ఫోటోలు చూసుకొని నాకు ఇలాగే చేయాలని అంటారు. ఫస్ట్ ఏంటంటే సార్ మనం అంటే ఇవి అయిపోయండి. సైట్ అంటే చెప్తాను సార్. కొటేషన్ ఇచ్చే ముందు నేను ఇచ్చే డిజైన్కి మీకు ఒక కొటేషన్ ఇస్తానండి. కొటేషన్ ఓకే అయిపోద్ది. నెక్స్ట్ మీరేట్ అవుతుంది అంటే అండి, మీరు ఒక డిజైన్ తెస్తారన్నమాట. అన్ని డిజైన్లకు ఒకలాగే అవుతాయండి మెటీరియల్. కొన్ని డిజైన్లకి 3 సైట్లు 2 సైట్లు అయ్యే మెటీరియల్ ఒకే థియేటర్కి అయిపోతాయి. కొంచెం మీరు డిజైన్ ఇచ్చేసే ముందే తర్వాత నాకు అడగండి, కొటేషన్ ఇస్తాను. కొంచెం చెప్పడం మంచిది కదండి. ఏదైనా సరే డబ్బు విషయం దగ్గర మనం జాగ్రత్తగా, మనం కానీ మీరు కానీ జాగ్రత్తగా ఉంటేనే మీకు మంచిది, మాకు మంచిది అండి. మనం కస్టమర్ చాలా క్లోజ్గా ఉన్నారు కదా అని చెప్పేసి ఈ డబ్బు విషయంలో మాత్రం చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటేనే మనకి బాగుంటుంది కదండి. దానికోసం చెప్పడం ఇంకేం కాదు. నాకు తెలియదు సార్, ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నా ప్రాణం పోయిన ఆ కస్టమర్కి మోసం చేయడం నాకు ఇష్టమే ఉండదండి. పిన్ టు పిన్ను నేనే దగ్గరుండి చూసుకొని మీకు చెప్పి మీ కస్టమర్ నా ముఖంలో ఆనందం చూసిన తర్వాత నాకు అప్పుడు ఊపిరి పీల్చుకుంటానండి. నాకు కూడా ఎంత అమౌంట్తో జర్నీ చేస్తున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలని తెలుసు. అందుకేనండి నేను దగ్గరుండి చూసుకుంటాను. కొంతమంది మనతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు వర్క్ చూసుకొని వచ్చేసినా వేస్ట్ కదండి. మనం ఉంటేనే మంచిది.
ఇక్కడ వాడుతుంది JBL స్పీకర్ అండి, 18 ఇంచ్ సబ్ ఊఫర్ సౌండ్ వేసాను. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ అండి. ఇది అదే అతను అడిగారు మనకి 18 ఇంచ్ సబ్ ఊఫర్స్ కావాలంటే. మార్కెట్లో నేను ఎప్పుడు వేయలేదు, ఏంటి అని చెప్పేసి మా ఫ్రెండ్ కూడా అడిగితే 18 ఇంచ్ సబ్ ఊఫర్స్ అంటే ఇవి ఉన్నాయిరా అని చెప్తే వెళ్ళి చూడడం, సౌండ్ వినడం కూడా జరిగింది. బాగుంది, చాలా బాగా వచ్చింది. ఈ చూడండి బీస్ట్ ఊఫర్ ఎంత ఉందో, 18 ఇంచ్ సబ్ ఊఫర్. సింగిల్ మ్యాగ్నెట్ అయినా సరే చాలా పెద్ద మ్యాగ్నెట్ అండి, చాలా బాగా వచ్చింది. ఇది చాలా బాగా వచ్చింది ఇది సబ్ ఊఫర్ కూడా ఇక్కడ చేశాను చూడండి. నా బ్యాక్ సైడ్ ఉన్నవి LCRs అండి, అన్నిటికి 12 ఇంచ్ స్పీకర్స్ ఇచ్చాను. ఇక్కడ మనకి సబ్ ఊఫర్స్ కూడా ఇలా రెడీ అయిపోయాయండి. మొత్తం చూడండి, ఫ్రంట్ సెక్షన్లో వచ్చేసరికి సబ్ ఊఫర్స్ అలా ఉంటాయండి. LCR పక్కన సబ్బులు గిబ్బులు అబ్బా. డిజైన్ అయితే ఇది నా ప్లానింగ్ అండి. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే స్పీకర్స్ ఎక్కడ కనబడకూడదు అని కనుకనే నాకు ఒక థాట్ వచ్చింది. ఎందుకంటే సార్ ఇదే వర్క్లో ఉండి 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 నలిగిపోయానండి. ఎక్కడ చేయాలి, ఎలా పెట్టుకోవాలి అనేది బాగా నాకు తెలుసు. డిజైన్ కూడా సింపుల్గా ఉండాలి, బ్లాక్ ఇచ్చారు. ఫ్రేమింగ్కి, ఫోటో ఫ్రేమింగ్కి ఒక డిజైన్ లాగా ఇవ్వండి ఈశ్వర్ గారు అంటే అక్కడ బబుల్స్ టైప్లోనే ఒక రెడ్ క్లాత్ షెరీ రెడ్ వేసానండి. ఫొటోస్ మనకి ఇక్కడ రెక్లైన్స్ టైం ప్రకారం టైం టు అలా వెళ్ళిచ్చేయండి. 1 వీక్ ఫొటోస్ కరెక్ట్గా మేము థియేటర్ అయ్యేసరికి రెక్లైనర్స్ మొత్తం అన్నీ వచ్చేసాయి. ఫోములు కానీ మేము హైదరాబాద్కి అక్కడ లాంగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్ మెటీరియల్ అన్నీ వేసుకుంటానండి. అలాంటప్పుడు పక్కనే ఉన్న విజయనగరంకి మనకి ఏవైనా అందుబాటులో వచ్చేస్తాయి కదండి. ఓకే, చాలా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయిన తర్వాత ముందు వీడియో ముందే నాకు చూసే ఉంటారు ఫొటోస్. చాలా బాగా వచ్చిందండి నిజంగా చెప్పాలంటే. నేనైతే ఇంత ఎక్స్పెక్టేషన్ చేయలేదు. అతను కూడా నా రూల్గా చెప్పాలంటే నాతో భాస్కర్ గారు, శ్రీనివాసరావు గారు వచ్చి ఈశ్వర్ గారు అసలు వుడ్ వర్క్లో కూడా ఎక్కడ కూడా మేము ఇంత అనుకోలేదు, చాలా బాగా వచ్చింది ఈశ్వర్ గారు వాళ్ళు కూడా చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న, నేను నమ్మి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను ఎప్పుడు కూడా మీకు చూసుకుంటే వచ్చు, ఎందుకంటే నా ఒకసారి కన్ఫామ్ అయిపోయిన తర్వాత నేను అదొక్క మైండ్ పెట్టేస్తాను. ఇది మనకు వర్క్ అనేది పర్ఫెక్ట్గా రావాలని ప్రతిదీ చూసుకుంటాను. ఇక అట్మాస్ స్పీకర్స్ కానీ ఇక్కడ మొత్తం అంతా 11.2 సెటప్ ఇచ్చామండి. మరొందు సినిమా 50 రిసీవర్ 9 ఛానల్ 11 ఛానల్ ప్రాసెసింగ్ ఇచ్చాము రిసీవర్. మొత్తం అంతా ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి లాస్ట్లోని ఈ వీడియో అంతా చూడండి. అయితే మొత్తం అంతా జర్నీ అంతా చూసిన తర్వాత మీకు ఒకటి చెప్తాను చూడండి. స్పీకర్స్ అన్నీ సెటప్ అయిన తర్వాత మనకి ఎక్కడ కూడా ప్రొజెక్టర్ స్క్రీను బ్యాక్ సైడ్ అట్లా ఉంటాయండి. ఇది మరొందు సినిమా 50 అండి. ఇది చాలా ఎప్పుడు అన్బాక్స్ చేయలేదు, ఎందుకు నాకు చేయాలనిపించింది. ఎప్పుడు 3800 డెనాన్ ఎక్కువ శాతం డెనాన్ ఇచ్చానండి. దాదాపు ఎన్నో ఇచ్చాను డెనాన్లు. అయితే పైనీరు ఆన్కే కూడా ఇచ్చాను, కానీ మరొందు సినిమా 50 ఎప్పుడు ఇవ్వలేదు. అది తిరుపతిలో చేశాను సత్యనారాయణ గారు, కానీ అవ్వలేదు. అయితే నాకు ఎందుకు చేయాలనిపించి అన్బాక్స్ చేశాను చిన్నది. సేమ్ టు సేమ్ ఫీచర్స్ అండి. డెనాన్ అండ్ మరాంజ్ ఒకటే ప్లాట్ఫామ్ మీద కంపెనీ ఒకటి టైఅప్. ఏవీ రిసీవర్లు ఉండే ఆప్షన్ మొత్తం అంతా ఒకలాగే ఉంటుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాల్యూమ్ కానీ సెటప్ బటన్స్ కానీ మొత్తం అంతలోన డిస్ప్లే అంతా ఒకలాగే ఉంటుంది. సౌండ్ కోసం కొంచెం మరాంజ్కి వెళ్తారండి, కొంచెం డీటెయిలింగ్గా ఉంటుంది అంటారు. కొంచెం వాటేజ్ ఎక్కువ, ఒక 5-10 వాటేజ్ ఎక్కువ ఉంటుంది డెనాన్ మీద, అంత కొంచెం ఇంకేం లేదు అక్కడ. ఎక్కువ శాతం ఎవరు కూడా మరాంజ్ ప్రిఫర్ చేయరండి, ఎందుకో కంప్లైంట్స్ ఎక్కువ అని చెప్తారు. నేను డెనానే ఇస్తాను, కానీ కొత్తవే ఎందుకు పాడైపోతాయండి. మనం నీట్గా వాడి దానికి సంబంధించిన వాటేజ్ స్పీకర్ ఇచ్చుకుంటే ఎందుకు పోతుంది. మూడు అవుతుందండి. ఇక్కడ లాస్ట్ స్క్రీన్ యూజ్ చేస్తే అవుట్లుక్ వచ్చేస్తుందండి. చాలా రోజులు అయిపోయిందండి, ఇప్పటికే 14 days అయిపోతుంది బాబు అని చెప్పి ఇంకా నైట్ ఇంకా మొత్తం పెండింగ్ ఉన్న పనులన్నీ చేసేసుకుంటున్నాము. నైట్ 3 అవుతుందండి టైం. ఇప్పుడు తెల్లవారికల్లా ఫినిష్ అయిపోతాయి. మాతో ఏంటంటే అదృష్టం టైం టేకింగ్ మొత్తం అంతా. ఆ ఫోటో ఫ్రేమింగ్స్ కానీ సౌండ్ కానీ అన్నిటి అడ్జస్ట్మెంట్ టైం కుదిరిందండి. మేము అలా చేసి సాయంత్రం మధ్యాహ్నం కల్లా సోఫాలు వస్తాయండి. అవి కూడా ఫిట్ చేసిన లాస్ట్లో వీడియో పెడతాను చూడండి. ఎందుకంటే సోఫాలు వచ్చే టైంకి మేము వెళ్ళిపోయామండి. మేము వెళ్ళగలగానే వచ్చే మన శ్రీనివాసరావు అన్న కొంచెం వీడియో తీయండి తీసి నాకు పెట్టేశారు. థ్యాంక్ యూ అన్న. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి స్క్రీన్ మొత్తం. ఇది అకౌస్టిక్ స్క్రీన్ అండి, చిన్న హోల్స్ ఉంటే మనకు కనబడవు. ఆ బొక్కల్లో పడే మనకి వెనకాల ఉండే స్పీకర్స్ త్రో మనకి ముందుకు రావడం జరుగుతుంది. ఇది థియేటర్లో కూడా ఇదే కాన్సెప్ట్లోనే వేస్తారు. చాలా బాగా వచ్చింది. మొత్తం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నేను ప్రశాంతంగా
కూర్చొని చిన్న చిన్నవన్నీ పెట్టుకొని వాల్యూము 4 అయిపోయిందండి. మొత్తం అంతా 4:30 అలాగ అయిపోయింది. క్యాలిబ్రేషన్ విషయం మొత్తం అన్నీ చేసేసరికి ఫ్రీగా కూర్చున్న టైంకి ఇంకా 6 గంటలు కరెంట్ పోయి మళ్ళీ 9 గంటల వరకు వచ్చిందండి. పడుకుందాం గంటని. ఇంకా మధ్యాహ్నం కల్లా మొత్తం అంతా సారా వాళ్ళు కొంచెం డ్యూటీ పనులే చూసుకొని వచ్చేసి మా ఫ్యామిలీ అందరికీ అప్పు చెప్పేసి చిన్న చిన్న వర్క్లు ఉంటే చూసుకున్నాను. థ్యాంక్ యూ అన్న శ్రీనివాస్ అన్న. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అన్న. మీ చుట్టుపక్కల ఎవరైనా ఏదైనా వస్తే ఈశ్వర్ గారు కన్ఫర్మ్ మీకు ఏదో చెప్తా అన్నారు. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పినా నాకు ఆ మాట అన్నారు చాలన్న. మొత్తం అంతా ఈ వీడియో రూపంలో చూడండి. ఇప్పుడు చిన్న స్పీచ్ ఇచ్చి ఇంకా అన్నారండి. నేను మీషర్ హోమ్ థియేటర్ చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నాకు బాగా ఇష్టమైన 2 అన్నదమ్ములండి. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళండి. నాకు తెలుసు వాళ్ళ కష్టం. ఇంటూ పిన్నో చాలా 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 మాట్లాడుకున్నామండి. భాస్కర్ రావు అన్న, శ్రీనివాస్ అన్న నా మీద వయసులో పెద్దో చిన్నో కానీ అన్న అని పిలుస్తాను అందరినీ. మా ఈక్వలీజ్ అనుకుంటానండి మాది అందరిపైన. ఈ విజయనగరంలో ద్వారంపూడి రోడ్లో ఉన్నాను. ఫస్ట్ శంకరన్న మనకు ఆపర్చునిటీ ఇచ్చారు, అక్కడికి వచ్చి చూసుకున్నారు. చాలా 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 మంది దాటి వచ్చిందండి ప్రాజెక్టు. ఎందుకంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళండి. పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి క్యారీ అంటే అన్నీ తెలుసుకున్నారండి. హైదరాబాదు, విజయవాడ, వైజాగ్ నా దగ్గర చాలా మంది తిరిగారు. ఫైనల్లీ నాకు వచ్చింది ఈ ఆపర్చునిటీ. ఇక్కడ వాడుతుంది చూడండి, 150 ఇంచెస్ స్క్రీన్ వాడుతున్నానండి. ఇది ఏంటంటే సార్ స్పీకర్స్ కనబడవు, అకోస్టిక్ స్క్రీన్ అంటారు దీన్ని. దీని బ్యాక్ సైడే మన కస్టమైజ్డ్ స్పీకర్దేనండి. కష్టాన్ని తెలుసు సార్. చిన్న మార్పులు చేసుకొని చిన్న అవుట్పుట్ నాకు కావాలండి అంటే కొన్ని మార్పులు చేర్పులు చేసి దీన్ని అవుట్పుట్ ఇచ్చాను. ఇక్కడ వాడుతున్న రిసీవరు మదందు సినిమా 50 9 ఛానల్ రిసీవర్, 11 ఛానల్ ప్రాసెసింగ్ అండి. డివిన్ మీడియా ప్లేయర్ ఇస్తున్నాను. హార్డ్ డిస్క్ ఒకటి వాడుతున్నాను దీనికి. ఇంకోటి ఈ కాన్సెప్ట్ అయితే శ్రీనివాసరావు చెప్పారు, మాకు చాలా బాగా తీసుకొచ్చానండి. ఇది 7G బృందావన్ కాలనీ ఒకటి, మనకి RRR, నెక్స్ట్ మన ప్రభాస్, మన డైలింగ్ బాహుబలి అండ్ అమెరికాది కూడా ఒకటి ఉండాలి కదా అని చెప్పి హాలీవుడ్ది టైటానిక్ చిన్న పోస్టర్స్ అండి. అంటే మూవీ రాగానే లోనకి రాగానే మనకి మూవీ ఎక్స్పీరియన్స్ అలా ఉండాలని ఇక్కడ టోటల్గా 11.2 సెటప్ ఇచ్చాను. అండ్ ఎప్సన్ ప్రొజెక్టర్ అండి, ఇది 7100 ప్రొజెక్టర్. చాలా బాగుందండి రెజ్యులేషన్. కలర్స్ మాత్రం అదిరిపోయింది. ఒకసారి బ్యాక్ సైడ్ ఇక్కడ 2 స్టెప్లు ఇచ్చానండి. ఈ రెడ్కి బబుల్స్ ప్లాన్ చేసి చిన్న డిజైన్ లాగా ప్రభాస్ గారు ఫోటో బాహుబలి పెట్టి చిన్న రెడ్ ఫ్లోరింగ్ ఇచ్చాను అంతే. టోటల్ బ్లాక్ అండి, ప్లెయిన్ చేయించాం. చూడగానే గజిబిజిగా ఉండకన్నా ప్లేన్ అఫీషియల్గా ఉండడానికే. ఇంకా ఈ వీడియో సెలవు తీసుకుంటూ మీషర్ హోమ్ థియేటర్. నెక్స్ట్ థియేటర్ హైదరాబాద్ కానీ అస్సాం, మన సురేంద్ర డాక్టర్ గారు కానీ ఈ రెండింటిలో ఏది కన్ఫర్మ్ అవుతే అటు పరిగెడతాం. ఇంకా సోఫాలు వచ్చేసాయండి. 6 సోఫాస్ మొత్తం ఇవి నా బ్యాక్ సైడ్, ఫ్రంట్వి కూడా మోటార్ సైడ్ రిక్లైనర్స్ ఇవి. దీనికి పవర్ ఉంటుందండి. మనం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ చిన్న బటన్ వస్తుంది. మనకి సేమ్ టు సేమ్ 2 కూడా మన థియేటర్లో కూడా చేయిస్తానండి. 2 సరిపోతాయి, ఎందుకంటే నా చిన్న రూము. కస్టమర్ చూపించుకోవడానికే అండి అంత కాస్ట్ అని పెడుతున్నాను. మనం ఏంటి ఇస్తామో తెలియాలి కదండి. మన కోసం దూరం రారు, టక్ వచ్చి వెళ్ళిపోతారు కదా, దానికోసమే. చాలా చాలా థ్యాంక్ యూ అన్న భాస్కర్ అన్న. ఇంకా సెలవు తీసుకుంటూ మీషర్ హోమ్ థియేటర్. జై హింద్.